లార్డ్స్‌లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ని చేజేతులారా చేజార్చుకుంది. బ్యాట్స్‌మెన్స్‌లో కనీసం ఒక్కళ్ళు కూడా నిలకడగా రాణించకపోవడం వల్లే ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు రానున్న 4, 5 టెస్ట్ మ్యాచ్‌ల మీద చాలా ఎక్కువగా భారం పడనుంది. అయితే ఈ 4, 5 టెస్ట్ మ్యాచ్‌లు భారత జట్టుకు అతి కీలకమనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇంకొక 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే సిరీస్ సమమవుతుంది. అప్పుడు ఐదవ టెస్ట్ మ్యాచ్‌కి ఈ యొక్క ఫలితం అనేది ముందుకు వెళ్తుంది. ఒకవేళ గనక ఇంగ్లాండ్ జట్టు గెలిస్తే మాత్రం ఇక ఈ సిరీస్ వాళ్ళదే అని చెప్పుకోవాలి. అందుకనే నాలుగవ టెస్ట్ మ్యాచ్ అతి కీలకం. అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా భయపెట్టే విషయం ఏదైనా ఉంది అంటే మూడవ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ వేలికి గాయం. అయితే రిషబ్ పంత్ వేలికి చాలా తీవ్రమైన గాయమైంది. అది ఎప్పుడయింది? ఎలా అయింది? అనేది కనుక చూసినట్టయితే బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో చాలా అంటే చాలా ఇబ్బంది అంటే తను 74 పరుగులు మొదటి ఇన్నింగ్స్ జరిగిందంట కదా! అప్పుడు. ఆ తర్వాత వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ దిగాడు గానీ, మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులే చేశాడనమాట. అయితే వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా వేసిన డెలివరీని ఆపే ప్రయత్నంలో పంత్‌కి గాయమైంది. అయితే గిల్ ప్రకటనతో పంత్ నాలుగో టెస్ట్ ఆడతాడా లేదా అనే విషయం పైన చాలా పెద్ద సస్పెన్స్ నెలకొంది. అదేంటి అంటే ఇప్పుడు గిల్ రిషబ్ పంత్ విషయంలో చాలా పెద్ద శుభవార్త చెప్పాడు. ఆ శుభవార్త ఏంటంటే భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో ఎడమ చూపుడు వేలికి గాయంతో ఇబ్బంది పడుతున్న వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నాలుగో టెస్ట్‌కి అందుబాటులో ఉంటున్నాడు. రిషబ్ పంత్ స్కానింగ్‌కు వెళ్ళాడు. అతనికి పెద్ద గాయమేమీ అవ్వలేదు. కాబట్టి మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్ట్‌కు అతను అందుబాటులో ఉంటాడు అంటూ గిల్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. అయితే ఈ మాట విన్న తర్వాత భారత అభిమానులందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్ అనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్‌లో ఇంకా గెలుపు, ఓటమి అనేది ఫిఫ్త్ మ్యాచ్‌కి పోస్ట్‌పోన్ అవుతుందనమాట. సో, నాలుగో టెస్ట్‌కి తను ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పడంతో హ్యాపీ ఫీల్ అయ్యారు అభిమానులు. అయితే ఇది కాకుండా రిషబ్ పంత్ విషయాన్ని పక్కన పెట్టేస్తే కరుణ్ నాయర్ పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా యశస్వి జైస్వాల్ విషయంలో కూడా ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఊహించని నిర్ణయం తీసుకోబోతున్నాడు. అయితే జట్టులోకి సాయి సుదర్శన్ రావడం 100% కన్ఫర్మ్. అయితే బౌలర్స్ పరంగా బౌలర్లు అందరూ బాగానే ఆడుతున్నారు కాబట్టి అది పెద్ద మార్పు ఉండదు. కానీ కరుణ్ నాయర్ పైనైతే 100% వేటు పడడం ఖాయమని తెలుస్తుంది. అతని స్థానంలో సాయి సుదర్శన్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్డ్.